మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు శ్రద్ధ భక్తి ఛానల్. ఇది తప్పకుండా కూడా పూర్తిగా ప్రేక్షకులకు అందుబాటులో ఉండేటువంటి విధంగా నేను ఇందులో మంచి మంచి రెమెడీస్ పెట్టడం జరుగుతుంది. ఇది నా ఓన్ ఛానల్, శ్రద్ధ భక్తి ఛానల్. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది ప్రేక్షకులకు. మరి ఈ యొక్క మే నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం ఒకసారి. మరి వీరికి లగ్నంలోకి గురువు రాబోతున్నాడండి మేలో. ఈ లగ్నంలోకి గురువు వస్తే స్థాన చలనాలు అంటే గృహ సంబంధిత మార్పులు, చేర్పులు, లేదా ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇంటిని అమ్మేయడం కావచ్చును, లేదా గృహ నిర్మాణంలో మోసపోయేటువంటి పరిస్థితి కావచ్చును, లేదా ఇన్నేళ్ళు కూడా చక్కగా మా సొంత ఇంటిలో ఉన్నాము, అయ్యో సొంత ఇంటిని అమ్ముకొని కిరాయి రెంట్కు పోయేటువంటి పరిస్థితే అనేటువంటి వాతావరణం ఏర్పడడం కావచ్చును. ఎందుకంటే ఎప్పుడో చేసుకున్నటువంటి పరిస్థితికి ఇప్పుడు కర్మ అనుభవించేటువంటి పరిస్థితి కనుక ఈ యొక్క వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నివాసంలో మార్పులు, పెద్ద మార్పులు ఉన్నవి. వీరి ఇంటిలో ఉన్నటువంటి వృషభ రాశి వారి యొక్క పిల్లలకు వివాహం జరిగేటువంటి పరిస్థితి, సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కాస్త మనశ్శాంతి తక్కువ అయ్యేటువంటి పరిస్థితి, వస్తు నాశనాలు, ఉద్యోగ నాశనాలు, ఇంకా వ్యర్థ సంచారము, ఇవన్నీ కూడా కనబడుతున్నవి. కనుక లగ్నాతు గురువు కాస్త మైనస్ వాతావరణాన్నే ఇచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి. కనుక మీరు చాలా ఓర్పుగా ఉండాలి. గురుగ్రహానికి తప్పకుండా మంచి రెమెడీస్ చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొంది గురువు అనుగ్రహాన్ని పొందుతూ మీరు ఈ యొక్క మే నెలను కాస్త మైనస్గా ఉంది అనేది గమనించుకొని ముందుకు వెళ్ళండి. మహాదేవ శ్రీమాత్రే నమః.